సోమందిపల్లి మండలము గుడిపల్లి. మా ఎంఆర్ గారు చాలా మంచివాళ్ళు. ఏదన్నా కానీ పని వస్తే పని కాదనకుండా చేసి పెడతాడు. మొన్న వచ్చిండే గోరంట్లలో వార్త అది అవాస్తవము. అట్లంతా ఏం చేసేవాడు కాదు, చాలా మంచివాడు. ఏ పనులైనా వస్తే బాగా పలకరించి పనులు చేసి పెట్టి పోయేవాడు. అట్లా వాని మీద ఆ అవార్డు రావడము చాలా బాధాకరంగా ఉంది. మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎంఆర్ఓ గారు మేము ఎంతమంది రైతులు వచ్చినా కూడా ఏ విషయంలో కూడా గదురుకోకుండా సౌమ్యంగా మా పనులు చేసి పెడతాడు. చాలా మంచివాడు. ఇట్లా ఎంఆర్ఓ ఇంకా మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. బి చంద్రశేఖర్ మా ఎంఆర్ఓ గారు ఎప్పటికొచ్చినా స్పందించి పని చేసి పెట్టి ఇది చేస్తున్నాడు. అట్లా గోరంట్లలో బాధాకరం ఇది జరిగిందంటే మా ఎంఆర్ఓ మీద ఎప్పటికైనా ఎవరైనా రైతులు వచ్చినారంటే స్పందించి మీ పరిస్థితి ఏమి అని అడిగి బాగా తెలుసుకొని మాకు పని చేసి పెడుతున్నాడు. ఈ భూమిలో లాక్కో అని ఇచ్చేస్తున్నాడు. 2 ఎకరాలు మాకు ₹1,00,000 అవి అడిగినదే అవాస్తవం. అవన్నీ ఏదైనా పని చేసి పెట్టి రైతులకి ఏం పని మీకు అలాంటి పని కావాలంటే అన్నీ చేసి పెడుతున్నాడు. అట్లా ఎంఆర్ఓ మాకు ఇక్కడికి ఉండాలని మేము కోరుకుంటూ చేస్తున్నాం. మరి బి నరేష్ నా పేరు, సోమందిపల్లి మండలము. నిన్నటి రోజున గోరంట్ల మండలంలో మా ఎంఆర్ఓ మార్తి సార్ ప్రసాద్ మీద అవ్యస్తకంగా ₹1,00,000 డబ్బులు 2 నెలలు భూమి చేయించమని ఊరికే తప్పుడు ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తి కాదు మా ఎంఆర్ఓ సార్. మా సోమందిపల్లి మండలంలో వచ్చినప్పటి నుండి చూస్తున్నాము. ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్క రైతులు వచ్చినా వాళ్ళ వ్యవస్థ కనుక్కొని ఖచ్చితంగా ఏం పరిష్కారం కనుక్కొని ఖచ్చితంగా పనిచేసిన వ్యక్తి మా మార్చి సారు. ఇటువంటివి అనాకారం వల్ల అతని మీద తప్పుడు చేసినారు. ఈ తప్పుడు ప్రచారంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తి కానే కాదు. నమస్కారం అండి, నా పేరు రమేష్ యాదవ్, సోమందిపల్లి మండలం, సోమన్పల్లి టౌన్ స్టోర్ డీలర్ని నేను. ప్రస్తుతం మాకు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి మారుతి ప్రసాద్ ఎంఆర్ఓ సార్ గారికి మీద వచ్చినటువంటి గోరంట్ల మండలంలో వచ్చిన నిందలు ఖచ్చితంగా అవాస్తవమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారితో మేము కలిసి పనిచేస్తున్నాము. ఏదైనా మా అవసరాలు, మా గ్రామానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఏదైనా సమస్యల గురించి వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మేముగానే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత సానుకూలంగా ఆప్యాయతో పలకరించి మీ సమస్య ఏంటి, ఎందుకు ఆ సమస్య వచ్చింది అని క్లియర్ కట్గా మాట్లాడి సానుకూలంగా మీకు ఇది సమస్య ఉంది, ఈ విధంగా పరిష్కారం చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పే వ్యక్తి మా ఎంఆర్ఓ గారి మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ కుట్ర ఉంటుందని భావిస్తున్నాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఆయన ఖచ్చితంగా నికాసుగా పనిచేస్తున్న వ్యక్తి మా ఎంఆర్ఓ మారుతి ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోండి.